చూసాను. చూసావా? ఎవరేజా? చూసిన ఎవరేజా అంటున్నా. యాక్టింగ్ సూపర్, స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. లాగ్ అనిపించింది. ఎక్కడుంది లాగ్? లాగ్ ఎక్కడుంది చెప్పు. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. మరి వచ్చి చెప్పాలి కానీ లాగ్ ఉంది చెప్పినా కదన్నా బాగుందని. స్టోరీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి అన్న. ఎక్స్పెక్ట్ చేసావా? హైలైట్ ఉన్నాయి. అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పుకో మరి ట్విస్ట్ చెప్పు అంతే. ట్విస్ట్ ఉందా లేదా? సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే పుష్ప 2 టైప్ ఉంది. రియాలిటీగా ఒక స్లాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. కానీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదనిలే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చెప్తున్నా అంతే. అంతే కదా, లాగ్ కాదు కదా, క్లారిటీ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం మీకు ఎలా అనిపించింది? నాకు సినిమా వచ్చేటప్పటికి అన్న మైక్ కింద పెట్టుంటాను. ఇది కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలామంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకు తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో తీసుకున్న టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిస్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్. అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను ఆ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో ష్ అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కరు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారనమాట. ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్ చేస్తారు, పనిలో ఉండే వాళ్ళు ట్రోల్ చేస్తారు. నిజం చెప్తాను, ఈ సినిమా నిజంగా హిట్. అఖిల్ గారు సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమాలో ట్విస్టులు ఉంటే అసలు మతిపోయే ట్విస్టులు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆవేశంగా చెప్తాను, ఇప్పుడు చాలా కూల్గా చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుందండి. నిజంగా చాలా న్యాచురల్గానే చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను, నా పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షను. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్లో ట్విస్ట్ మతిపోయిందండి. అసలు మాస్కి సెట్ అయ్యింది, ఫ్యామిలీకి సెట్ అయ్యింది, రొమాన్స్ సెట్ అయింది, పాటలు సెట్ అయ్యి అన్నీ సెట్ అయ్యాయి. చాలా నాగార్జున గారి సినిమాకి ఎంత కష్టపడ్డారు, అఖిల్ గారు ఎంత కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు నిజంగా మనం ఈ సినిమాని కంపల్సరీ ఆదరించాలండి. నిజం చెప్తున్నాను, నేను ఈ నెల తిరుపతి వెళ్తున్నాను. అఖిల్ గారి డేట్ కూడా మీకు చెప్తాను, వీలుంటే మీరు రండి. సినిమా చాలా న్యాచురల్గా చేశారండి. తెలుగు మ్యూజిక్ చాలా బాగుందండి, పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది, అఖిలేనికి హిట్ పడింది. గుర్తు పెట్టుకోండి. నేనైతే 4.55కి ఇస్తానండి. సినిమా 100% బ్లాక్ బస్టర్. సినిమాలో ట్విస్టులకు మతిపోయిందండి, నాకు నిజంగా మతిపోయింది. చాలా బాగా చేశారండి, యాక్టింగ్ చాలా బాగా చేశారు. అఖిల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అఖిల్. నిజంగా చెప్తున్నాను, మనం అఖిల్ గారిని ఈ సినిమాతో గౌరవించాలండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ సినిమా చాలా బాగుంది అన్నా. చాలా రోజులైంది ఎక్కడ యాక్టింగ్ చూసినా అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు కాదు, దేవుడు అన్నా. నాకైతే సినిమా మాత్రం పిచ్చగా నచ్చేసింది అన్న. అఖిల్ అన్న సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అరే ఏం యాక్టింగ్ అన్న, అమ్మ. ఆ యాక్టింగ్ అంటే ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషన్ అయినా, ఆ ఫైటింగ్ సీన్ అని అదిరిపోయిందా. ప్రతి ఫ్రేమ్, ప్రతి ఎపిసోడ్ అది వేరే లెవెల్ భయ్యా. ఇంటర్వెల్లో ఉంటుంది భయ్యా, చక్రం తిప్పి కార్ మీద దుక్కి ఒక షాట్ కొడతాడు భయ్యా. ఆ ఇంటర్వెల్ బ్యాండింగ్, ఆ బీజిఎం మాత్రం అదిరిపోయింది భయ్యా. అసలు అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రం మస్తు ఇంప్రూవ్ చేస్తున్నాడు.
అసలు ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాల్సిందే భయ్య. ఏంది భయ్య కత్తితో ఉత్సాహపోతా అసలు ఆ సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న సినిమాలో కనబడుతుంది భయ్య. సినిమా అంటే ఇది భయ్య, ఇది కావాల్సిందే. ఎన్నో సినిమాలు చూసి సినిమా వేరు భయ్య. అఖిల లెక్క మారిపోయింది. అండ్ భాగ్యశ్రీ బోరే అండ్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా ప్రతి సీన్ అది భయ్య. అరే మనకి ఏం కావాలి అది భయ్య. ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున నిరూపించుకోవడం ప్రతి సీన్ బాగుంది భయ్య. అసలు ఏందన్నా అఖిల్ యాక్టింగ్ ఏంది వామ్మో. నేనైతే ఏ సినిమా వచ్చినా కరెక్ట్ కాదు కానీ అఖిల్ సినిమా కరెక్ట్ అయిపోయినా చాలా చాలా బాగుందన్న. ఇది అన్న కావాల్సింది అఖిల్ అన్న. ఇలాంటి సినిమా ఇది కంటెంట్ కావాలా, ఇది మనకు కావాల్సిన సినిమా. చాలా చాలా బాగుంది. ఒక్కొక్కరు నా కొడుకు చెప్తున్నా అరే నెగిటివ్ చేసిన గారు ఒక్కసారి సినిమా చూడండి. అఖిల్ అంటే ఏంటో ఆ బ్రాండ్ అని తెలుస్తుంది. ఒకటే భయ్య బ్లాక్ బస్టర్ భయ్య. అరే ఎవరు అసలు ఆ సీన్లు చూస్తే గూస్ బంప్స్. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. మాస్ ఉర్రా మాస్ కోత బాలేబాబు నరికినాడు కత్తి పట్టుకుని నరికితే అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ వేరే లెవెల్ ఉంది. సూపర్ హిట్ సినిమా. లెనిన్ మూవీ అయితే పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాదు కూడాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే రొటీన్ కమర్షియల్ సినిమానే కానీ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా ఎంగేజ్ చేశారు. ఇంక ఇంటర్వెల్ నుంచి సీన్ మారిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి అఖిల్ ఇలా యాక్ట్ చేస్తాడా అంటే ఇంత మ్యాటర్ ఉందో మన వాళ్ళు అనిపించింది అనమాట. ఎప్పుడు సాఫ్ట్గా తెల్లతోలుతో వచ్చేవాడు, ఈసారి ఫుల్గా మేకప్ వేసుకుని ఇంకా జరగదీశాడని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమా రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు, అఖిల్ ఈ సినిమాకి అంతే కష్టపడ్డాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా తమిళనాడు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం రెగ్యులర్గా ఉన్న కొన్ని సీన్లు నిజంగా చాలా బాగుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా డైరెక్టర్ ఎంత అవసరం అంతా పెట్టాడు. ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ పోయి ఆ ఎలివేషన్లు కానీ లేదంటే ఫైట్స్ కానీ ఎక్కడ పెట్టలేదు. ఎక్కడ ఫైట్ అవసరం అక్కడ పెట్టాడు. ఓవరాల్గా ఆ నాగవంశీ గారు ఫస్ట్ టైం నాగవంశీ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. పక్క షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్నాడు. నేను నిజంగా చెప్తున్నాను ఈ సినిమా నిజంగా షూర్ షాట్ బ్లాక్ బస్టరే. నిజంగా 100 కోట్ల సినిమా అన్న. నిజంగా అఖిలేని ఫ్యామిలీ షూర్ షాట్గా క్లియర్ కట్గా చెప్పాలంటే 100 కోట్ల సినిమా. నిజంగా అఖిల్ ఫ్యామిలీకి మా సీరి ఎవరైనా ఉన్నాడు అది నాకు చేతనే కదా నాగార్జున గారు. ఓన్లీ అఖిల్ అయ్యగారు నెంబర్ 1. నిజంగా ఈ నాళ్ళు ఎక్కడ పెట్టారు ఈ టాలెంట్ ఈ సినిమాని. నిజంగా అసలైన సినిమా హీరోకి సినిమా. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. అఖిల్ యాక్టింగ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఈ మధ్యకాలం ఇంత మా సినిమా అయితే చూడలేదు. ముఖ్యంగా అఖిల్కి ఎంత పేరు వస్తుందో ఇందులో నడిచిన విలన్ కూడా అంతే పేరు వస్తుంది. విలన్ రోల్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. ఆయన వచ్చిన కానీ సీన్ మారిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక థ్రిల్లింగ్తో, ఒక సస్పెన్స్తో, ఒక బాస్తో నిజంగా ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇంకా తమనంటవా ఆడు కొట్టిన సౌండ్కి సీట్లు దద్దరెళ్ళిపోయి అనమాట. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైరెక్షన్ కానీ యాక్టర్స్ యాక్టింగ్ కానీ శివాజీ గారు కానీ టోటల్గా వర్త్ఫుల్ ఓవరాల్గా పక్క బ్లాక్ బస్ క్లియర్గా 100 కోట్ల సినిమా. థ్యాంక్ యూ. ఈ సినిమాతో అయ్యగారికి విడుదల. అఖిల్ అక్కినేని అన్న ఈ సినిమాతో నువ్వు రావచ్చన్నా. నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి అంతే. ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక ఆదికేశవ రెడ్డి, సమరసింహారెడ్డి, చంద్రకేశవ రెడ్డి అన్ని సినిమాలు ప్యాక్స్లో క్యాచ్ చేశాడన్న. ఇది జనాలకి ఒక పరీక్ష అనమాట. జనాలందరికీ ఇదొక పరీక్ష, మీ సహనానికి పరీక్ష. సినిమా చూడండి, అఖిల్ అన్నకి ఫ్యాన్స్ అయిపోతారు అంతే. ఇంకా థియేటర్ మొత్తం అమ్మాయిలు నాకు కావాలి అఖిల్ అంటే మాకు పెళ్ళిళ్ళు ఏడవుతాయన్న. అఖిల్ అన్నకి పెళ్ళి అయిన రోజులు మాకు పెళ్ళిళ్ళు కావు. అఖిల్ అన్నకి పెళ్ళి అయితే రేపు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా అబ్బాయిలందరికీ. దయచేసి అఖిల్ అన్న త్వరగా పెళ్లి చేసుకోనా, దయచేసి చేసుకోడా. ఓకే అయితే హ్యాపీ. అయినా కూడా అఖిల్ అన్నే కావాలన్న.